హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా? సో దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. అదేంటి, నరేంద్ర మోదీ గారు 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కదా అనేటువంటి అనుమానం రావచ్చు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వెళ్ళి కూడా అక్కడ జరిగినటువంటి సమావేశంలో, ఎన్డీఏ కూటమి యొక్క సమావేశంలో వీళ్ళు పాల్గొన్నారు, ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి. మరి సమస్య ఏముంది అనేటువంటి అనుమానాలు కూడా రావచ్చు. కానీ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ఈ అనుమానం రాక తప్పదు. ఎందుకంటే ఏదైతే మొదటి నుంచి బీజేపీ పార్టీ ఈసారి 400 సీట్లు గెలవబోతున్నాం, భారీ స్థాయిలో ఎవరు ఎరుగనటువంటి రికార్డు స్థాయిలో సీట్లు రాబోతున్నాయని చెప్పి బీజేపీ పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. దానికి తోడు అనేక సర్వే సంస్థలు ప్రీ పోల్లో, ఎగ్జిట్ పోల్లో, పోస్ట్ పోల్లో ఇవన్నీ కూడా, ఎగ్జిట్ పోల్ ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమికి 400 సీట్లను ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ తీరా చూస్తే ఎలక్షన్ల రోజు, రిజల్ట్ రోజు చూస్తే కనుక ఒకానొక స్టేజ్లో నరేంద్ర మోదీ గారు వెనకంజలో ఉన్న పరిస్థితి మనం చూసాము. ఇటు పక్క రాహుల్ గాంధీ గారు 2 చోట్ల గెలిచిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అనుకున్నంత స్థాయిలో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ప్రజలు మద్దతు లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. సో వాళ్ళు అనుకున్న 400 ఫిగర్ పక్కన పెడితే 300 లోపుకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకు ఉన్నటువంటి 294 ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఎంపీల సంఖ్య, మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 272. ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 234. అంటే చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి, అంటే కూటమి పరంగా కాకుండా సింగిల్గా టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఎంపీల సంఖ్య 16, ఇటు జేడీయూకి ఉన్నటువంటి ఎంపీల సంఖ్య 14. మరి వీళ్ళంతా ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా అనే అనుమానం రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుంటారని ఒక పేరుంది. ఒకవేళ యూటర్న్ తీసుకోరా అనే ఛాన్స్ కనిపించలేదా, ఉంది అనేటువంటి ఒక చర్చ. ఇంతకు మించిన ఎక్కువ యూటర్న్లు తీసుకునేటువంటి వ్యక్తి నితీష్ కుమార్. మరి నితీష్ కుమార్ తన రాజకీయ అవసరం అనుకోండి, వేరే కారణాలు ఏమైనా అనుకోండి, మరి ఆయన ఇండియా కూటమి నుంచి గతంలో ఎన్డీఏ కూటమికి వెళ్ళారు కదా, మళ్ళీ తిరిగి రారా, వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ. ఇదే కాకుండా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో 4 ఎంపీ సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో వాళ్ళ ఎంపీ సీట్లు నయానో భయానో ఏదో ఒక రకంగా మరి 4 ఎంపీ సీట్లు కనుక ఛాన్స్ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో. ఆ 4 ఎంపీ సీట్ల మద్దతు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి, కొన్ని అదర్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్స్ ముందు పెట్టొచ్చుకొని, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి డిమాండ్స్ ముందు పెట్టచ్చు. ఏదైతే ఇండియా కూటమికి, ఇండియా రాహుల్ గాంధీ గారు గతంలో ఏదైతే చెప్పారో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించి ప్రత్యేక హోదా కోసం ఈయన యూటర్న్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషిస్తారు కదా, ఆ రకంగా యూటర్న్ తీసుకుంటారా? మరి నితీష్ కుమార్ గారికి తిరిగి, అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పెద్దలందరూ కూడా మరి వీరితో మంతనాలు జరుపుతున్నారనేటువంటి చర్చ జాతీయ స్థాయిలో వినిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్గా ఉండమని కోరినటువంటి క్రమంలో 48 గంటల సమయం చంద్రబాబు నాయుడు గారు కోరినటువంటి క్రమంలో మరి ఏం జరుగుతూ ఉంది అనేటువంటి ఒక భయం అయితే ఇటు ఎన్డీఏ కూటమిలో ఉంది. ఆ భయంలో భాగంగానే తన కూటమిలో ఉన్నటువంటి వారందరినీ జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎన్డీఏ బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇటు ఆ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళు కూడా ఇండియా కూటమి చేస్తున్న పరిస్థితి ఉంది. మనకు ఉన్నటువంటి వనరులు ఏంటి, మనం ఏం చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం అనే అంశానికి సంబంధించి నిన్న వాళ్ళొక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో కార్యాచరణ ఏంటి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, మనకు ఎవరైనా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమా అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిన్న. దీనికి సంబంధించే చర్చ అనేటువంటిది జాతీయ స్థాయిలో వినిపిస్తున్నటువంటి మాట. సో వీటన్నింటిని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఖచ్చితంగా మోదీ 3.0 అంత ఈజీ కాదనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంకా 2 రోజులే సమయం ఉంది ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడానికి, దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి. ఆ 2 రోజుల్లో ఏదైనా జరగవచ్చు అనేటువంటి చర్చ బలంగా వినిపిస్తూ ఉంది. ఇండియా కూటమి ఏదైనా చేయొచ్చు,
చంద్రబాబు నాయుడు గారు గతంలో జాతీయ స్థాయిలో ఒక 15-18 జాతీయ స్థాయి పార్టీలను ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారి కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి అనుబంధంతో మరి వారితో మాట్లాడారు, చర్చించారు అనేటువంటి ఒక చర్చ బలంగా ఉంది. దానికి అనేక కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటుపక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. సో ఈ రెండు పక్క రాష్ట్రాలే, రెండు తెలుగు రాష్ట్రాలు. సో భవిష్యత్తు దృష్ట్యా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, వేరే అన్ని కారణాల పరంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయనేటువంటి ఒక చర్చ బలంగా ఉంది. ఇదే కాకుండా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు తమ ఆర్థిక వనరులకు సంబంధించి బీజేపీ వాళ్ళు కొంత సఫర్ అయ్యారు, గతంలో కొన్ని ఇబ్బందులకు గురి చేశారనే ఒక టాక్ ఉంది. దానికి సంబంధించి నితిన్ గడ్కరీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో చాలా సందర్భాల్లో పార్టీకి వ్యతిరేకంగా, అంటే పార్టీ పరిస్థితి బాగాలేదు అనేటువంటి, అంటే అమిత్ షా, మోదీ వీళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళకు ప్రయారిటీ లేదనే విధంగా ఆయన పోస్టులు ఉన్నాయని కూడా ఒక చర్చ జరిగింది. కానీ అవి ఫేక్ ఐడి సృష్టించి అలా చేశారని కూడా బీజేపీ పార్టీ చెప్పిన పరిస్థితి. సో ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో అంత ఈజీగా లేదనేటువంటిది ఒక చర్చ అయితే ఉంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి గతంలో పరిపాలన అయితే చాలా క్లియర్ మెజార్టీతో పాలన చేసింది బీజేపీ పార్టీ. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం, అంటే వాళ్ళ డిమాండ్స్కి తలొగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒక్కొక్కరి డిమాండ్స్ ఒక్కో రకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. గతంలో ఉన్నంత మాదిరిగా పాలన ఉండకపోవచ్చు ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక. సో ఇలా రకరకాలుగా మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయి వాళ్ళ డిమాండ్స్, వాళ్ళని ఎంతవరకు నెరవేరుస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఇండియా కూటమి అయితే అన్నిటికీ సిద్ధపడినటువంటి పరిస్థితి. వాళ్ళ ముందున్నది ప్రధానంగా బీజేపీ పార్టీ అది ప్రభుత్వాన్ని చేపట్టకూడదు, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని చేపట్టాలి. ఇది వాళ్ళ ముందున్నటువంటి ప్రధానంగా వాళ్ళ ఆలోచన విధానం. సో ఈ తరుణంలో మరి ఏదైనా జరగవచ్చు ఈ 2-3 రోజుల్లో జాతీయ స్థాయిలో రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఏ రకంగా వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎన్డీఏకా లేదా ఇండియా కూటమికా అన్నది చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం దీనికి సంబంధించి ఏం జరగబోతుందో, జాతీయ స్థాయిలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని మాత్రం చూద్దాం.